నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న మరో హాట్ టచింగ్ లవ్ స్టోరీ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 27. ఇప్పటికిప్పుడు నిన్ను ఏదో చేసేయాలి అనిపిస్తోంది చిలిపిగా అన్న అర్జున్ అవనిని దగ్గరికి తీసుకున్నాడు. ఇష్టంగా ఆమె పెదాలను అందుకొని గాఢంగా ముద్దు పెట్టాడు. అవని కంగారు పడింది. మనం కూర్చున్న ఈ హాల్కి తలుపు వేసింది లేదు. ఎవరైనా వస్తారు. చిరుకోపంతో అతన్ని చూసింది. నేనిచ్చిన తీయటి ముద్దుకి నువ్విచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదా? ఆమె కోపపు చూపుని తట్టుకోలేక మనసు చిన్నబుచ్చుకున్నాడు. ఇది మన పడకగది కాదు, మినీ హాల్ అన్న విషయం మర్చిపోయారా? ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది. లేదంటే బిడియంతో నేను తల ఎక్కడ దాచను? ఇంకా పిన్ని కానీ అల్లరి పిల్ల పింకీ కానీ చూసి ఉంటే రోజంతా నన్ను ఏడిపిస్తూనే ఉండేవాళ్ళు తెలుసా? కినుగ్గా అన్నది అవని. ప్రేమ పొంగినప్పుడు వెనక ముందు చూసుకోవాలి అంటే కష్టం. అలా చూసుకుంటూ పోతే జీవితంలో స్వీట్ మెమరీస్ని మిస్ అవుతాం. కావాలంటే చూడు, చాలా రోజులు గడిచాక ఎప్పుడో ఒకప్పుడు ఏ ఏకాంత వేళనో నేనిచ్చిన ఈ ముద్దు నీకు గుర్తుకు వచ్చి తీయని పులకరింత నీకు కలిగిస్తుంది. అప్పుడు నీ బుగ్గల్లో సిగ్గు, పెదవులపై చిరునవ్వు వచ్చి చేరుతుంది అన్న అర్జున్ ఆమె కళ్ళల్లోకి చిలిపిగా చూశాడు. అప్పుడేమో కానీ ఆమెకు ఇప్పుడే గుర్తుకు వచ్చి బుగ్గల్లో సిగ్గుపూలు పూశాయి. చీపొండి అని తన 2 చేతుల నడుమ ముఖాన్ని దాచింది. అవని, నువ్విక్కడున్నావా అంటూ అప్పుడే అక్కడికి వచ్చింది హిమజ. భోజనాలయ్యాక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి నడుం వాల్చారు. కిషోర్ రాత్రంతా జర్నీ చేసి ఉండడంతో పడుకొని నిద్రపోయాడు. హిమజకి ఏమీ తోచక ఇక్కడికి వచ్చింది. అక్క, బావగారెక్కడా? ఆమెతో పాటు రాకపోవడంతో అడిగింది అవని. తినడం అయిందిగా, ఇక పడుకున్నారు. అంతకు మించి ఆయనకి ఇంకేం పని ఉంటుంది? మూతి తిప్పింది హిమజ. ఆమె ఇలా అనడంతో అర్జున్, అవని ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అక్క, బావగారు లేచాక మనం అలా బయటికి వెళ్దామా అన్నది. మీకు కొత్తగా పెళ్ళైంది, మీరిద్దరు సరదాగా వెళ్ళిరండి, మధ్యలో మేమెందుకు? పానకంలో పుడకల కిషోర్తో బయటికి వెళ్ళడం ఇష్టం లేక అన్నది అవని. మీరు రావడం వల్ల మాకేమీ ఇబ్బంది లేదు, రావచ్చుగా గోముగా అడిగింది అవని. ఎలాగైనా వాళ్ళను బయటికి తీసుకెళ్ళి అసలు వాళ్ళ మధ్య గొడవకి కారణమేమిటో తెలుసుకోవాలి అన్న ఉద్దేశం ఆమెది. అందుకని రిక్వెస్ట్ చేసింది. సరే, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకోసం వస్తాను, చిన్నగా నవ్వింది హిమజ. ఇంతలో అక్కడికి వచ్చిన పింకీ, నేను మీతో వస్తాను మారాన్ చేసింది. నువ్వెక్కడికి? చిరుకోపంతో కనుబొమ్మలు ఎగరవేసింది హిమజ. మీరెక్కడికి వెళ్తే అక్కడికి, బుంగమూతి పెట్టింది పింకీ. మేమేదో పెద్దవాళ్ళం, సరదాగా అలా వెళ్ళి వస్తాం, మధ్యలో నువ్వెందుకు? కోపగించుకుంది ఆమె. అక్క అని అవని మీద పడి గారాలు పోయింది పింకీ. ఈసారికి వద్దులే పింకీ, మరోసారి వచ్చినప్పుడు నిన్ను నేను బయటికి తీసుకెళ్తాను. అంతేకాదు, నువ్వు అడిగినవన్నీ కొనిపెడతాను. ఈ ఒక్కసారికి ఇంట్లోనే ఉండి హోంవర్క్ చేసుకో, కావాలంటే వచ్చేటప్పుడు నీకోసం ఐస్ క్రీమ్ తెస్తాను, పింకీని బుజ్జగించింది. సరే అయితే, నువ్వు చెప్పావు కాబట్టి ఈసారికి రాను, కానీ నెక్స్ట్ టైం నన్ను తప్పకుండా తీసుకెళ్ళాలి, అవనితో అన్న పింకీ హిమజని గుర్రుగా చూసి అక్కడి నుండి వెళ్ళింది. అర్జున్కి కాల్ రావడంతో మాట్లాడడానికి పక్కకు వెళ్ళాడు. అక్క, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అనేసి తన గదికి వచ్చిన అవని మంచం మీద వాలింది. వెంటనే ఆమెకి నిద్ర పట్టింది. అలా ఎంతసేపు పడుకుందో ఆమెకి తెలియదు. కానీ అర్జున్ పిలుపుతో కళ్ళు తెరిచింది. బయటికి వెళ్దామని అన్నావు, ఇలా పడుకుండిపోయావు అన్నాడు. అవును కదూ, ఆ విషయమే మర్చిపోయాను. టైం ఎంతైంది అని సెల్ ఫోన్లో టైం చూసి కంగారు పడింది. అయ్యో, నేనేంటి ఇంతసేపు పడుకున్నాను, ఇంకాస్త ముందుగా లేపొచ్చు కదా అన్న అవని 10 నిమిషాల్లో రెడీ అయిపోతాను, వెళ్దాం అనేసి వాష్రూమ్కి వెళ్ళింది. అన్నట్టుగానే త్వరగా రెడీ అయి హిమజ దగ్గరికి వచ్చింది. అక్క, రెడీనా? ఆమెను పిలిచింది. ఎప్పుడో, నువ్వే లేట్ అనగానే సారీ అక్క, నిద్ర పట్టేసింది, క్యూట్గా ముఖం పెట్టి చిన్నగా నవ్వింది అవని. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? బయలుదేరుతూ హిమజ అన్నది. దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అటు నుండి ఆ పక్కనే ఉన్న పార్కులో కాసేపు కూర్చొని వద్దాం. అర్జున్ డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే కారు ఎక్కి అతని పక్కన కూర్చుంది అవని. వెనకాల కిషోర్, హిమజ కూర్చున్నారు.
అవని చెప్పినట్టుగానే ముందు గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని ఆ తర్వాత పక్కనే ఉన్న పార్కులో కూర్చున్నారు. కాసేపు అవి ఇవి మాట్లాడిన తర్వాత, బ్రో, మీ ఇద్దరి మధ్య గొడవకు కారణమేమిటి? ఇలా అడగవచ్చో లేదో నాకు తెలియదు కానీ ఫ్రెండ్షిప్ కొద్దీ అడుగుతున్నాను. నువ్వు నన్ను ఒక స్నేహితునిలా భావిస్తే విషయం ఏమిటో చెప్పు. కిషోర్ని సూటిగా చూశాడు అర్జున్. అతడిలా అడుగుతాడని ఊహించని కిషోర్ నివ్వెరపోయాడు. బ్లాక్ ఫేస్తో అర్జున్ని చూశాడు. హిమజకి మాత్రం చాలా కోపం వచ్చింది. అవని, మీరు ఈ విషయం గురించి మాట్లాడడానికైనా మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చింది? అయినా ఇలా అడగమని మీకెవరు చెప్పారు? మా అమ్మ చెప్పిందా? ఆవేశపడింది. అయ్యో అక్క, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. పెద్దమ్మ నాతో ఏమీ చెప్పలేదు. నాకే ఈ బుద్ధి పుట్టింది. ఇందులో పెద్దమ్మని తప్పు పట్టకు. అయినా మీ పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నాను కదా, మీ ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. మిమ్మల్ని చూసి నేను కూడా రేపొద్దున నాకు పెళ్ళైతే నా భర్తతో ఇలాగే ఉండాలి అనుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు మీరు ఇలా విడిపోవాలి అనుకుంటున్నారు అంటే మనసుకి బాధగా ఉంది. అందుకని ధైర్యం చేసి ఆయన్ని అడగమని చెప్పాను. నేను చెప్పడం వల్లనే ఆయన అడుగుతున్నారు. మీ మంచి కోరే వాళ్ళల్లో మేము ఉన్నామని మీరు భావిస్తే దయచేసి చెప్పండి, ప్రాధేయపడింది అవని. ఆల్రెడీ అందరికీ చెప్పేశాను కదా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్పడానికి ఏముంది? పెదవి విరిచింది హిమజ. నిజంగా చెప్పావా? నువ్వు చెప్పిన కారణం సరైనదేనా? బావ మీద నీకున్న అనుమానాలు, అపోహలేనా మీరు విడిపోవడానికి కారణం? సూటిగా అడుగుతూ హిమజ కళ్ళల్లోకి చూసింది ఆమె. అవని తీక్షణ చూపుకి తత్తరపడింది హిమజ. ఆమె చూపుల్లో తన చూపు కలపలేక కనురెప్పలు వాల్చింది. అవని అంది. నీళ్లు నమిలింది హిమజ. నిజం చెప్పు అక్క, ఎందుకు సందేహిస్తున్నావు? నువ్వేం చెప్పినా వినడానికి మేం సిద్ధంగా ఉన్నాం. నువ్వేమనుకుంటున్నావో, నీ మనసులో ఏముంది? నిజంగా బావా నీ మనసుని అంత హర్ట్ చేశారా? ఒకవేళ చేస్తే అది కూడా ఆయనకు తెలియాలి కదా. నువ్వు నిర్భయంగా నీ మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. హిమజకి అవని చెల్లెలు అయినా ఓ తల్లిలా అనునయంతో అడిగింది. చెప్పాలా వద్దా అని కాసేపు తటపటాయించిన హిమజ చివరికి చెప్పడానికి నిశ్చయించుకొని తన భర్త కిషోర్ని చూసింది. అతడు చెప్పమని కనుసైగ చేశాడు. దాంతో కాస్త ధైర్యం తెచ్చుకొని ఇలా చెప్పింది. అవని, మా నాన్న నాకు పెద్ద చదువులు చదివించాలని చూసినా చదువు పట్ల శ్రద్ధ లేక నేను పెద్దగా చదువుకోలేదు. ఆ విషయం నీకు తెలుసు. అలా అని వంటింటి కుందేలులా బ్రతకడం నాకిష్టం లేదు. పెళ్ళైన కొన్నాళ్ళకి నా చదువుకు సరిపడా ఉద్యోగం ఏదో ఒకటి చెయ్యాలి అన్న బుద్ధి పుట్టింది నాకు. ఇదే విషయం మా వారిని అడిగాను. ఉద్యోగం చేస్తాను అంటే నాకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే మా అమ్మ పర్మిషన్ తీసుకొని చెయ్యి అన్నారు. నేను అదే విషయం మా అత్తయ్యని అడిగాను. నువ్వు సంపాదిస్తే కానీ ఇల్లు గడవని స్థితిలో మనం లేం కదా. నాకు ఉద్యోగం చేసే కోడలు వద్దనుకునే కదా ఎక్కువ చదువుకొని నిన్ను ఏరి కోరి మా ఇంటి కోడలుగా తెచ్చుకుంది. అలాంటిది ఇప్పుడు నువ్వు కూడా ఉద్యోగం చేస్తాను అంటే ఎలా? ఇంట్లో పనులు చేస్తూ ఇంటిని చక్కదిద్దుకో చాలు. ఆడదానికి అంతకు మించిన పని ఇంకేముంటుంది అని నా ఆశ మీద నీళ్లు చల్లింది మా అత్తయ్య. నేను బాధతో ఇదే విషయం మా వారి ముందు వాపోయాను. ఎలాగైనా మీరు అత్తయ్యని ఒప్పించి నన్ను ఉద్యోగానికి పంపించండి. ఇలా నాకు ఇంట్లో ఖాళీగా ఉండడం నచ్చడం లేదు. బోరు కొడుతోంది. నా మనసుని బయట పెట్టాను. దానికి ఆయన ఏమన్నారో తెలుసా? అవని కిషోర్ వైపు గుర్రుగా చూసింది హిమజ. ఆమె చూపుకి గుటికలు మింగాడు కిషోర్. కోపంతో ఉన్న హిమజ అతని చూపులతోనే కాల్చేసేలా చూసి మళ్ళీ ఇలా చెప్పింది. మా అమ్మ పాతకాలపు మనిషి. తన కోడలు జాబ్ చేయడం ఆవిడకి ఇష్టం లేదు. ఈ విషయం పెళ్లికి ముందే మీ వాళ్ళతో చెప్పింది. దానికి మీ వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. ఈ విషయం నీకు తెలుసో లేదో నాకైతే తెలియదు కానీ ఇప్పుడు ఈ వయసులో మా అమ్మ మనసు నొప్పించేలా నన్ను ఎదిరించి మాట్లాడమంటావా? తన ఛాందస్త భావాలను వదులుకొని అమ్మని ఒత్తిడి చెయ్యమంటావా? కోపంతో నా మీద మండిపడ్డాడు ఈయన. అది నా వల్ల కాదు. హౌస్ వైఫ్లందరూ అంటూ ఉంటారు కదా, ఇంట్లో బోలెడు పని ఉంటుంది, మాకు దానితోనే సరిపోతుంది, వేరే పనులు చేయడానికి ఇంకా టైం ఎక్కడ మిగులుతుంది అని. అలాంటిది నువ్వేంటి బోరు కొడుతోంది అంటున్నావు? మా అమ్మతో పనులు చేయించకుండా ఇంటి పనులన్నీ నువ్వే చక్కగా చేసావనుకో నీకు టైంపాస్ అవుతుంది అని తన తల్లిని వెనుకొసుకొచ్చాడే తప్ప నన్ను ఉద్యోగం చేయమని ప్రోత్సహించలేదు.
సరేలేమ్మని కొంతకాలం ఊరుకున్నాను. కానీ ఏదైనా చెయ్యాలి అన్న తపన నా మనసును వీడలేదు. అలాంటి సమయంలోనే నేను మార్కెట్‌కి వెళ్ళినప్పుడు నాకొక స్నేహితురాలు దొరికింది. ఆమె పేరు అంజలి. తన ఫోన్ నెంబర్ తీసుకొని రోజూ కాసేపు మాట్లాడుకునేదాన్ని. ఆ తర్వాత ఇంటి అవసరాల కోసం సరుకులు తేవడానికి మార్కెట్‌కి వెళ్ళినప్పుడల్లా నేను ఇలా వెళ్తున్నాను, మీరు వస్తారా అని అడిగితే తను కూడా వచ్చేది. తనకు కావలసిన సరుకులు తను కొనేది. ఆ మార్కెట్‌లోనే ఉన్న ఒక కాఫీ షాప్‌లో కూర్చొని కాసేపు కాఫీ తాగి కాసేపు మాట్లాడుకునేవాళ్ళం. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళేవాళ్ళం. ఇలా కొంతకాలం గడిచాక ఒకరోజు హిమజ, నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. కుదిరితే మా ఇంటికి వస్తావా అన్నది. మీ ఇల్లు తెలియదు కదా అంటే ఇంటి లొకేషన్ షేర్ చేసింది. నేను ఆ లొకేషన్ చూసుకుంటూ ఆటో పట్టుకొని ఆమె ఇంటికి వెళ్ళాను. తన భర్త ఆఫీస్కి, 2 పిల్లలు స్కూల్కి వెళ్ళగానే తను ఒక్కతి ఇంట్లో ఉంది. నన్ను చూసి చిరునవ్వుతో ఇంట్లోకి ఆహ్వానించింది. ఏంటి అంజలి గారు, నన్ను ఇలా రమ్మని పిలిచారు, ఏంటి విషయం? ఇంట్లోకి వెళ్ళగానే ఆరగా అడిగాను. కంగారు పడకు, మంచి విషయమే అన్న అంజలి కాఫీ తెస్తాను ఉండు వంటింట్లోకి వెళ్ళింది. నేను హాల్లో కూర్చొని ఆ గదినంతా పరిశీలనగా చూస్తూ ఉన్నాను. ఇంతలో ఆమె కాఫీ తెచ్చి ఇచ్చింది. తాగినంతసేపు ఇద్దరమేమీ మాట్లాడుకోలేదు. అంజలి గారు, నన్ను పిలిచిన విషయమేమిటో ఇప్పుడైనా చెప్తారా? ఖాళీ కప్పు కింద పెట్టేశాక అన్నాను. నేను ఒక బొటిక్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా బొటిక్లో పెట్టుబడి పెట్టండి. ఇద్దరం కలిసి దాన్ని స్టార్ట్ చేద్దాం. నీకు కూడా జాబ్ చేయాలి అన్న కోరిక ఉంది కదా, అలా ఎవరి దగ్గరో జాబ్ చేయడం ఎందుకు? మనమే సొంతంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా. పైగా బయట ఉద్యోగం చేస్తే వచ్చే జీతం కన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది. అలా ఎక్కువ డబ్బు సంపాదించే కోడలు ఉంటే ఏ అత్త మాత్రం పని చెయ్యకు, ఇంట్లో కూర్చో అంటుంది అనదు కదా. అందుకని నువ్వు మీ వారిని ఒప్పిస్తే ఇద్దరం కలిసి బొటిక్ని స్టార్ట్ చేద్దాం అన్నది. ఆమె చెప్పింది క్యూరియాసిటీతో వింటున్న నేనా? పెట్టుబడి పెట్టడం కూడానా? అది నాతో అయ్యే పనేనా? విస్మయంతో ఆమెను చూశాను. ఎందుకు కాదు, నువ్వు తలుచుకుంటే అవుతుంది. అయినా నేనేమీ మొత్తం నిన్నే పెట్టమని అనడం లేదు కదా. నీతో అయినంత పనే పెట్టు, మిగతాది నేను చూసుకుంటాను. నేను ఆల్రెడీ మా వారిని అడిగి పర్మిషన్ తీసుకున్నాను. ఆయన దానికి ఒప్పుకున్నారు. అంతేకాదు తన సేవింగ్స్లో నుండి కొంత ఇస్తానన్నారు. మరికొంత మా పుట్టింటి వాళ్ళని అడిగాను. వాళ్ళు సర్దుతామని చెప్పారు. నువ్వు కూడా ఇలాగే ఏర్పాటు చేసుకున్నావంటే మన పని సులువు అవుతుంది. నన్నెందుకు అడగడం, నువ్వొక్కతివి పెట్టుకోవచ్చు కదా అంటావేమో అన్న ఆమె నా వైపు చూసింది. కథ కొనసాగుతుంది. మార్నింగ్ 7 AM మరో కొత్త సిరీస్ ఇస్తున్నాను. దాన్ని కూడా చూసి మంచి కామెంట్తో ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.